రెడ్స్ అండ్ టైలర్స్, రాజేశ్వరి థియేటర్ ఎదురుగా రోడ్ నందు, జంగారెడ్డిగూడెం. ప్రొప్రైటర్ ఎం మల్లిబాబు. సెల్ నంబర్స్ 9951785357 and 9542876719. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జంగారెడ్డిగూడెంలో చింతలపూడి నియోజకవర్గ స్థాయి క్రీడా పోటీలను ప్రారంభించిన చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్ అర్బన్ మార్కెట్ పై సంతృప్తి వ్యక్తం చేసిన ఎమ్మెల్యే. జంగారెడ్డిగూడెం బాలాజీ నగర్ లో నిర్వహించిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే రోషన్ కుమార్ 100 రోజుల ప్రభుత్వ పాలనపై ప్రజలకు వివరించిన కూటమి నాయకులు. ఈ నెల 28వ తేదీ నుంచి జంగారెడ్డిగూడెం గోకుల తిరుమల పారిజాతగిరి ఆలయంలో ప్రారంభం కానున్న పవిత్రోత్సవాలు. జంగారెడ్డిగూడెం లక్ష్మీ గణపతి టౌన్షిప్ లో కోలాటం శిక్షణ పాల్గొన్న మహిళలు. ద్వారకా తిరుమలలో 3 రోజుల పాటు నిర్వహించే రైతు సదస్సును జయప్రదం చేయాలంటున్న రైతు సంఘం నాయకులు. జంగారెడ్డిగూడెంలో జిల్లా పరిషత్ ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల నందు నియోజకవర్గ స్థాయి గేమ్స్ పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చింతలపూడి ఎమ్మెల్యే సొంగార్ రోషన్ కుమార్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. హైస్కూల్ ఇన్ఛార్జ్ ప్రధానోపాధ్యాయులు ప్రకాష్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు. ఎన్సీసీ స్కౌట్ విద్యార్థులు మ్యాచ్ పాస్ నిర్వహించారు. హైస్కూల్ తల్లిదండ్రుల కమిటీ, కూటమి నాయకులు ఎమ్మెల్యేతో పాటు గేమ్స్ పోటీల్లో పాల్గొన్నారు. ప్రాంగణంలో ఉన్న రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పట్టణ టీడీపీ అధ్యక్షులు రావురి కృష్ణ పూలదండలు వేశారు. ఆయనకు ఘన నివాళులు అర్పించారు. పలువురు ఎమ్మెల్యే రోషన్ కుమార్ కు పూల బొకేలు అందజేయగా విద్యార్థులు పాల్గొన్న నాయకులకు, కార్యకర్తలకు గులాబీ పూలను అందజేసి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ కార్యదర్శి తూటికుంట రాము, కోశాధికారి కొండ్రెడ్డి కిషోర్, సీనియర్ నాయకులు మండవ లక్ష్మణరావు, మద్దిపాటి నాగేశ్వరరావు, మాసెట్టి చిట్టమ్మ, చెరుకూరు శ్రీధర్, కౌన్సిలర్స్ నంబూరి రామచంద్రరాజు, కరటూరి రమాదేవి, తెలగరపు జ్యోతి, కటారి వాసులతో పాటు జడ్పీటీసీ పోల్నాటి బాబ్జీ, కొప్పాక శ్రీనివాస్, ఉమామహేశ్వరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా హైస్కూల్ పీడీ జయరాజు మాట్లాడుతూ హైస్కూల్లో 1400 మంది విద్యార్థులు ఉన్నారని, వారందరికీ తానొక్కడనే పీడీగా ఉన్నానని, అంతమంది విద్యార్థులకు కనీసం 5 పీఈటీలు అవసరమని, వారిని నియమించాలని ఎమ్మెల్యే రోషన్ కుమార్ కు విన్నవించారు. దీనిపై ఎమ్మెల్యే రోషన్ కుమార్ సానుకూలంగా స్పందించారు. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్తానని తెలిపారు. క్రీడాకారులకు షూ లేకుండా ఆటల పోటీలు నిర్వహించకుండా చూడాలని ఎమ్మెల్యే సూచించారు. షూ లేని వారుంటే తమ దృష్టికి తీసుకువస్తే ప్రత్యామ్నాయ మార్గాలు ఏర్పాటు చేస్తామని అన్నారు. గేమ్స్ మీట్ ను ఎమ్మెల్యే రోషన్ కుమార్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. రన్నింగ్ పోటీలో పాల్గొన్నారు. కాన్స్టిట్యుయెన్సీ లెవెల్ SGF జరుపుకుంటున్నాము. మరి ఇది చాలా మంచి ప్రోగ్రామ్. సో టుడే ప్రోగ్రామ్ ఇది స్కూల్ గేమ్స్ ఫెడరేషన్. సో స్పోర్ట్స్ అండ్ గేమ్స్ ఇక్కడ ఉంటాయని చెప్పారు. మరి ఈ రోజుల్లో చూస్తే చాలా ప్రెషర్తో కూడిన ఎన్వైరన్మెంట్లో మరి కాంపిటేటివ్ స్పిరిట్ తోటి ఎంతో కాంపిటీషన్ ఉంటుంది. కాబట్టి నేను చెప్పేది ఒకటే ఉంటుంది, రీడ్ వెల్, ఈట్ వెల్, ప్లే వెల్, స్లీప్ వెల్. సో మీ యొక్క అకాడమిక్స్తో పాటు ఆటలో కూడా మీరు అది కూడా ఒక సబ్జెక్ట్లా పెట్టుకొని డైలీ మీకు నచ్చిన స్పోర్ట్ కానివ్వండి, గేమ్ కానివ్వండి, దాన్ని ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. ఎందుకంటే ఇది తప్పకుండా మీ యొక్క ఫ్యూచర్లో మీ కెరీర్కి యాడ్ అవుతుంది. కాబట్టి ఒక వాల్యూ ఎడిషన్. కాబట్టి స్పోర్ట్ కానీ గేమ్ కానీ దాన్ని మీ యొక్క సబ్జెక్ట్లో తీసుకొని రెగ్యులర్ ప్రాక్టీస్ చేయండి. అటు స్టడీస్ని, ఇటు స్పోర్ట్స్ని ఆర్ గేమ్స్ని మీరు బ్యాలెన్స్ చేసుకోండి. సో వి నెవర్ నో, రేపు మీకు వచ్చే ఉద్యోగ అవకాశాల్లో మీరు కనుక బాగా మంచి ఒక క్రీడాకారులు కానీ లేకపోతే క్రీడాకారులుగా ఉంటే అది కూడా యాడ్ అవుతుంది మీ యొక్క జాబ్ ప్రొఫైల్లో. సో ఆ విషయంలో మీరు గుర్తుపెట్టుకొని ఏదో జస్ట్ టుడే ప్రోగ్రామ్ కాకుండా ఇది మీ యొక్క ఫ్యూచర్కి ఒక స్టెప్పింగ్ స్టోన్ లాగా ఉండాలని చెప్పి మీరు ఈ యొక్క స్పోర్టింగ్ అని గేమ్ కానీ ప్యాషన్గా తీసుకొని మీరు ప్రాక్టీస్ చేయండి. సో స్పోర్ట్స్ కానీ గేమ్స్ ఆడటం వల్ల ఏంటంటే ఒకటి మనకి డెఫినెట్గా టీం వర్క్ అనేది బిల్డ్ అవుతుంది, కాంపిటేటివ్ స్పిరిట్ అనేది బిల్డ్ అవుతుంది, అలాగే ఫిజికల్ ఫిట్నెస్ ఉంటుంది,
అలాగే మెంటల్లీ మనకి ఫోకస్గా ఉంటుంది. ఈ స్పోర్ట్స్ నుంచి కూడా, ఈ గేమ్స్ నుంచి కూడా మీరు లీడర్షిప్ క్వాలిటీస్ ని చాలా చాలా నేర్చుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక క్రికెట్ టీం ఉంటే ఆ క్రికెట్ టీం కి 11 ప్లేయర్స్ ఉంటారు. 11 ప్లేయర్స్ లో మరి కెప్టెన్ ఉంటారు. మరి కెప్టెన్ కావాలంటే కావాల్సిన కేపబిలిటీస్ చాలా ఉంటాయి కాబట్టి అక్కడ నుంచే మీకు ఒక లీడర్షిప్ క్వాలిటీస్ కానివ్వండి అవన్నీ కూడా నేర్చుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం. సో నేను కూడా స్కూల్ డేస్ లో ఐ యూస్ టు ప్లే క్రికెట్. నేను స్టేట్ లెవెల్కి ఆడాను. నేను ఒక ఆల్రౌండర్ గా నేను ఆడాను. బ్యాటింగ్ చేసేవాడిని, బౌలింగ్ చేసేవాడిని. సంతోషం. ముఖ్యంగా పిల్లలకు విద్యతో పాటుగా మానసిక ఉల్లాసం, అదేవిధంగా మెంటల్ ఎబిలిటీ కోసం కానీ, ముఖ్యంగా మీరు ఉద్యోగాల్లో పై స్థాయిలో వెళ్ళాలన్నా కానీ గేమ్స్కి సంబంధించి ఒక ప్రత్యేక కోట అంటూ ఉండడం జరుగుతుంది. దానికోసం మనం ఈ హై స్కూల్లో నేను అబ్జర్వ్ చేస్తాను గత 2-3 సంవత్సరాల నుంచి కూడా స్టాఫ్ అందరూ చాలా అంకిత భావంతో పనిచేస్తూ, పీడీ గారు కానీ, హెడ్ మాస్టర్ గారు కానీ అందరూ కూడా చక్కగా మంచి మంచి స్టూడెంట్స్ని మన ఇక్కడ నుంచి డిస్ట్రిక్ట్ మీట్కి, డిస్ట్రిక్ట్ నుంచి స్టేట్ మీట్కి కూడా చాలా మంది వెళ్ళడం జరుగుతుంది. చూసాను గత సంవత్సరంలో కూడా నేను. అటువంటి విద్యార్థుల్ని చక్కగా ఇక్కడ వాలీబాల్ కానీ, త్రోబాల్, 500 మీటర్స్ అన్ని రకాల గేమ్స్ ని కూడా చక్కగా ఎంకరేజ్ చేస్తూ పిల్లల్ని ముందుకు తీసుకెళ్ళినందుకు కూడా స్టాఫ్ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ ఆ క్యాంప్ కూడా చక్కగా ఎన్సీసీ పిల్లలను కూడా చక్కగా తీర్చిదిద్దుతున్నందుకు ఎన్సీసీ మాస్టర్ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ, ఒక స్కూలు, ప్రైవేట్ స్కూల్ అనుకోండి, వాళ్ళ ఇమేజ్ కోసమో లేదో వాళ్ళ ప్లేస్ కోసమో చెప్తారు. కానీ ఇక్కడ మన జంగారెడ్డి హై స్కూల్లో, మన జిల్లాలోనే పెద్ద హై స్కూల్ ఇది. అత్యధిక మంది స్టూడెంట్స్ ఉన్న స్కూల్ ఇదే. నాకు తెలిసినంత వరకు 48 మండలాల్లోనూ ఉమ్మడి జిల్లాలో ఆ స్కూల్లో ప్రతి ఒక్క మాస్టర్ కూడా అంకిత భావంతో ఏదో జీతం పుచ్చుకుంటున్నాం కదా అని కాకుండా చక్కగా ప్రైవేట్ క్లాస్ పెడుతూ కూడా 10th క్లాస్లో మన జిల్లాలో కూడా ఫస్ట్, సెకండ్ ప్లేస్లో మన స్కూల్లో నాకు తెలుసు లాస్ట్ ఇయర్ వాళ్ళకి మన జిల్లా పరిషత్లో ఒక మెడల్ కూడా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ పోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో ఆల్రెడీ వెనకాల బిల్డింగ్స్ కట్టినట్టున్నారు. సైట్ ప్రాబ్లం వచ్చిందంటే సీఈఓ గారు డిస్కస్ చేసి క్లియర్ చేసినట్టున్నాం. శాసనసభ్యులు కూడా సభాముఖంగా వినతి ఏంటంటే ఆఫ్ కన్స్ట్రక్షన్ ఆగినట్టున్న బిల్డింగ్స్ అవన్నీ వెనకాల జిల్లా పరిషత్ సైట్ ఉంటే దాంట్లో స్టార్ట్ చేశారు. ఆయన శాసనసభ్యులు తీసుకుని ఆ బిల్డింగ్స్ కంప్లీట్ చేస్తే 100% ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఉంటుందని చెప్పి నేను ఆశిస్తున్నాను. అదేవిధంగా స్కూల్ ఇక్కడ పిల్లలు ఫోన్ చేయడం కోసం వసతి కావాలని చెప్పి ఎప్పుడు వచ్చినా అడుగుతుంటారు. దాని మీద కూడా దృష్టి పెట్టి జంగారెడ్డిగూడెం గోకుల తిరుమల పారిజాతగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో ఈ నెల 27వ తేదీ శుక్రవారం నుండి 30వ తేదీ సోమవారం వరకు పవిత్రోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని కార్యనిర్వహణ అధికారి మానికల రాంబాబు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు నల్లూరి రవికుమారాచార్యులు పవిత్రోత్సవాల గురించి వివరించారు. గోకుల తిరుమల పారిజాతగిరి వెంకటేశ్వర స్వామి వారి దేవస్థాన హుండీ ఆదాయాన్ని లెక్కించారు. 90 రోజులకు గాను 6,86,870 రూపాయల ఆదాయం వచ్చినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి మానికల రాంబాబు తెలిపారు. హుండీ పర్యవేక్షణదారుడిగా గ్రేడ్ 1 అధికారి శర్మ వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు ఆశ్రీసాయి నగేష్, ఏలూరు ఆర్డీ ఎంప్లాయీస్ పాల్గొన్నారు. నమస్కారం అండి. గోకుల తిరుమల పారిజాతగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం జంగారెడ్డిగూడెంలో ఈ నెల 27వ తారీఖు నుంచి పవిత్రోత్సవములు ప్రారంభమవుతున్నాయి. 27వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు జరుగుతాయి. కావున భక్తులు ఈ పవిత్రోత్సవంలో పాల్గొని తీర్థప్రసాదం స్వీకరించవలసిందిగా కోరుచున్నాము. దీని గురించి పవిత్రోత్సవాల గురించి వివరంగా మా అర్చక స్వామి వారు చెప్తారు. అందరికీ నమస్కారం. జై శ్రీమన్నారాయణ. గోకుల తిరుమల పారిజాతగిరి శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం ఆలయంలో రేపు సాయంత్రం నుంచి అనగా 27వ తేదీ శుక్రవారం సాయంత్రం నుండి కూడా పవిత్రోత్సవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. ప్రతి సంవత్సరం మన ఆలయంలో నిర్వహించే విశేష ఉత్సవాల్లో భాగంగా ఈ పవిత్రోత్సవాలు ప్రతి ఏటా కూడా భాద్రపద మాసంలో కృష్ణపక్షంలో నిర్వహిస్తాము. ఆలయంలో సంవత్సర కాలంలో నిర్వహించే నిత్యోత్సవాలు, మాసోత్సవాలు, పక్షోత్సవాలు, వార్షికోత్సవాల్లో మనకు తెలిసి కానీ తెలియక కానీ ఏవైనా దోషాలు కలిగినట్టయితే అలాంటి దోషాలు తొలగిపోవటానికి ప్రాయశ్చిత్తంగా ప్రసిద్ధమైన క్షేత్రాల్లో ఈ పవిత్రోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు.
దానిలో భాగంగా మన పారిజాతిగిరి ఆలయంలో కూడా ఈ నెల 27వ తేదీ నుండి 30వ తేదీ ఉదయం వరకు కూడా పవిత్రోత్సవాలు నిర్వహిస్తాము. కాబట్టి ఈ పవిత్రోత్సవ కాలంలో స్వామివారి యొక్క ఆలయంలో స్వామివారిని యొక్క దర్శనం చేసుకున్నట్టయితే వారికి భగవంతుని యొక్క విశేష అనుగ్రహం లభిస్తుందని భక్తుల యొక్క విశ్వాసం. కాబట్టి పరమ పవిత్రమైన ఈ పవిత్రోత్సవ కార్యక్రమాల్లో స్వామివారిని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామివారి యొక్క అనుగ్రహం పొందవలసిందిగా కోరుకుంటున్నాం. జై శ్రీమన్నారాయణ. భారతీయ విజ్ఞాన మండలి, విజ్ఞాన భారతి, సైన్స్ సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సంయుక్త ఆధ్వర్యంలో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ వారి స్పేస్ ఆన్ వీల్స్ బస్ ఈ నెల 28వ తేదీ జంగారెడ్డిగూడెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు రానున్నట్లు కోయిలగూడెం డివిజన్ ఉప విద్యాశాఖ అధికారి రామన్న దొర తెలిపారు. విద్యార్థులకు ఇస్రో కార్యకలాపాలు, భారత అంతరిక్ష మిషన్ యొక్క సమాచారాన్ని అందించడం కోసం వాహన ప్రదర్శన ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ నెల 28వ తేదీ శనివారం ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు అందుబాటులో ఉంటుందని అన్నారు. స్పేస్ ఆన్ వీల్స్ వాహనం నందు ఇస్రో నిర్వహించిన అంతరిక్ష యాత్రల సమాచారం, వివిధ ఉపగ్రహాల నమూనాలు, చిత్రాలు, ఇస్రో భవిష్యత్ ప్రణాళికల గురించి చిత్రాలతో విశదీకరించనున్నట్లు తెలిపారు. ఇస్రో సాంకేతిక నిపుణులు వీటి గురించి విద్యార్థులకు వివరిస్తారని అన్నారు. ఈ అవకాశాన్ని విద్యార్థులందరూ సద్వినియోగం చేసుకోవాలని, పూర్తి వివరాలకు జిల్లా సమన్వయకర్త ఎస్ వెంకటేశ్వరరావు 8328479346 నెంబర్ను కానీ 8142035942 నెంబర్ను కానీ సంప్రదించాలని రామన్న దొర కోరారు. ద్వారకా తిరుమలలో శ్రీకృష్ణ యాదవ్ కళ్యాణ మండపంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్న రాష్ట్ర రైతు సదస్సును జయప్రదం చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా నాయకులు విజ్ఞప్తి చేశారు. యూటీఎఫ్ భవనంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు కట్నా భాస్కర్ రావు, జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్, జిల్లా సీనియర్ నాయకులు గుత్తుకున్న వెంకటకృష్ణారావు మాట్లాడుతూ రాష్ట్ర రైతు సదస్సులో అన్ని పంటల రైతులు పాల్గొనవలసిందిగా కోరారు. వివిధ ప్రాంతాల నుంచి నాయకులు సదస్సులో పాల్గొనున్నట్లు తెలిపారు. 3 రోజుల పాటు జరిగే రైతు సదస్సును జయప్రదం చేయాలని శ్రీనివాస్ కోరారు. కె శ్రీనివాస్, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఏలూరు జిల్లా కార్యదర్శి. రేపు, ఎల్లుండి, అవతల ఎల్లుండి అనగా 27, 28, 29 తేదీల్లో ద్వారకా తిరుమలలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర స్థాయి కార్యకర్తల శిక్షణా తరగతులు నిర్వహిస్తూ ఉన్నాం. అలాగే రేపు ఉదయం ప్రారంభ కార్యక్రమాన్ని రాష్ట్ర రైతు సదస్సుగా నిర్వహించడం జరుగుతూ ఉన్నది. ఈ రేపు అంటే 27వ తారీఖు ఉదయం 10 గంటలకి ద్వారకా తిరుమలలోని శ్రీకృష్ణ యాదవ కళ్యాణ మండపంలో రాష్ట్ర రైతు సదస్సు ప్రారంభమవుతూ ఉంది. ఈ రాష్ట్ర రైతు సదస్సుకి రాష్ట్రంలో ఉన్న రైతు సంఘాల నాయకులు, అట్లాగే ముఖ్య అతిథులుగా మాజీ వ్యవసాయ శాఖ మంత్రి వర్యులు ఒడ్డే సోమనాథేశ్వరరావు గారు, అట్లాగే ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పూర్వ కార్యదర్శి వి శ్రీనివాసరావు గారు, రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వి కృష్ణయ్య గారు, అట్లాగే రైతు సంఘం సీనియర్ నాయకులు వై కేశవరావు గారు, ఇట్లాంటి పెద్దలందరూ కూడా ఈ సదస్సులో పాల్గొంటున్నారు. అంతేకాకుండా ద్వారకా తిరుమల మండలం సంబంధించిన పెద్దలు, ప్రముఖులు కూడా ఈ సదస్సులో పాల్గొంటారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి కూడా రైతు ప్రతినిధులు రేపు ద్వారకా తిరుమల రానున్నారు. కాబట్టి 3 రోజుల పాటు జరిగే రైతు సంఘం రాష్ట్ర శిక్షణా తరగతులను, రేపు జరుగుతున్న ప్రారంభ కార్యక్రమం రాష్ట్ర రైతు సదస్సును విజయవంతం చేస్తుండగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున రైతాంగానికి, ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ప్రధానంగా ఈ కార్యక్రమం ఉద్దేశం ఏంటంటే రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలను చర్చించి, అలాగే ప్రభుత్వం దృష్టికి, అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో పాటు వివిధ పంటల రైతులు కూడా అనేక సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారు. ఇప్పటికే రైతు సంఘం సుదీర్ఘకాలంగా రైతాంగ సమస్యల మీద పెద్ద ఎత్తున కృషి చేస్తూ ఉన్నది. ఈ కృషిని మరింత పెంచేదానికోసం రైతు సంఘం తన ఆందోళన పోరాట కార్యక్రమాల్ని మరింత ఉధృతం చేసే దానికోసమే ఈ శిక్షణా తరగతులు జరుగుతూ ఉన్నాయి. రాష్ట్ర రైతు సదస్సు కూడా జరుగుతూ ఉన్నది. ఈ సదస్సులో రైతాంగ సమస్యలు చర్చించి తీర్మానాలను ఆమోదించడం జరుగుతుంది. కాబట్టి జిల్లా జాయింట్ కలెక్టర్ దాత్రిరెడ్డి ఆదేశాల మేరకు ధాన్యం కొనుగోలుపై రైతు అవగాహన సదస్సులో భాగంగా జంగారెడ్డిగూడెం మండలం పంగిడిగూడెం గ్రామంలో రైతులకు ధాన్యం కొనుగోలుపై అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ స్లేవజోజీ మాట్లాడుతూ రైతులు ధాన్యం ప్రభుత్వం వారు నిర్దేశించిన క్వింటా ధాన్యాన్ని 2300 రూపాయలకు అమ్ముకోవాలని తెలిపారు. గోనె సంచులు, గొడౌన్లు ముందుగానే ఏర్పాటు చేస్తామని, నిర్దేశించిన ప్రామాణికల ప్రకారం ధాన్యాన్ని అమ్ముకోవాలని తెలియజేశారు. ఈ సమావేశంలో అగ్రికల్చర్ ఆఫీసర్ కేవీఎన్ పోసారావు, అధికారులు పాల్గొన్నారు.
ఇప్పుడు కాసేపు ప్రకటనలు చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. టైలరింగ్ రంగంలో విశేష అనుభవం కలిగిన ఎం మల్లిబాబు గారిచే నూతనంగా ప్రారంభించబడిన రెడ్ సన్ టైలర్స్ నందు మోనా, షీలా, జుకి, ట్రిపికల్, జోజే, జిగ్జాగ్, ఓవర్లాక్ మొదలగు కుట్టు మిషన్లు మరియు అన్ని రకాల మోనో మోటార్స్, జాగ్ స్టెబిలైజర్స్ వంటివి మా వద్ద సరసమైన ధరలకు లభించును. అన్ని రకాల టైలరింగ్ మెటీరియల్ అమ్మబడును. బటన్స్ వేయబడును. పాత మిషన్లు కొనబడును, అమ్మబడును. విచ్చేయండి. రెడ్ సన్ టైలర్స్, రాజేశ్వరి థియేటర్ ఎదురుగా రోడ్ నందు, జంగారెడ్డిగూడెం. ప్రొప్రైటర్ ఎం మల్లిబాబు. సెల్ నంబర్స్ 9951785357 and 9542876719. వెల్కమ్ బ్యాక్. జంగారెడ్డిగూడెంలో మున్సిపాలిటీ కార్యాలయం వద్ద అర్బన్ మార్కెట్ కార్యక్రమాన్ని మెప్మా టీఎంసీ నాగమణి ఆధ్వర్యంలో నిర్వహించారు. డ్వాక్రా ద్వారా రుణాలు తీసుకుని లబ్ధి పొందిన మహిళలు వివిధ వృత్తులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వ్యాపారాల ప్రదర్శనను చెద్దలపూడి శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి మహిళల నుంచి విశేష స్పందన లభించింది. అంగన్వాడీ టీచర్స్ సైతం ఈ ప్రదర్శనలో పాల్గొన్నారు. ప్రజలకు అందించే వివిధ వైద్య సేవల గురించి ఏఎన్ఎంలు సైతం ప్రదర్శన చేశారు. అర్బన్ మార్కెట్ పై ఎమ్మెల్యే రోషన్ కుమార్ సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ నరేంద్ర కుమార్, కౌన్సిలర్ నంబూరి రామచంద్రరాజు, కరటూరి రమాదేవి, తెలగరపు జ్యోతి, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తొలుత నిర్వహించే సమావేశానికి రావాల్సిందిగా ఎమ్మెల్యే రోషన్ కుమార్ ను సీనియర్ సిటిజన్స్ ఆహ్వానించారు. ఎమ్మెల్యేకు పూల వర్షంతో ఘన స్వాగతం పలికారు. ఓకే, అందరికీ నమస్కారం. ఈరోజు జంగారెడ్డిగూడెం టౌన్ లో మరి మెప్మా అర్బన్ మార్కెట్ ని విజిట్ చేయడం జరిగింది. మరి ఇక్కడ చూస్తే సెల్ఫ్ సస్టైనబిలిటీ దాంట్లో వారే మరి ప్రోడక్ట్స్ ని తయారు చేసి మరి ఇక్కడ వాళ్ళు సేల్కి పెట్టారు. ఇక్కడ వచ్చేసి అన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ కానివ్వండి, లేకపోతే కాస్మెటిక్స్ కానివ్వండి, జ్యువెలరీ కానివ్వండి, శారీస్ కానివ్వండి, లేకపోతే వెజిటేబుల్స్, ఫ్రూట్స్, మెడిసిన్స్ అన్నీ కూడా వాళ్ళు తయారు చేసినవి ఇక్కడ అమ్ముతున్నారు. నిజంగా చెప్పాలంటే చాలా ఇంప్రెసివ్గా ఉంది. వాళ్ళు ఎంతో ప్యాషన్ తోటి మరి ఇలాంటి ప్రోడక్ట్స్ చేసి మరి తక్కువ ప్రైస్కి అమ్ముతున్నారు. ఇలాంటి వాళ్ళని తప్పకుండా గవర్నమెంట్ ఎంకరేజ్ చేస్తుంది. అలాగే మరి ఈ మెప్మా అర్బన్ మార్కెట్ వాళ్ళకి ఒక ప్లేస్ అడిగారు. వాళ్ళు ఇట్లా స్టాల్ ఇట్లా పెట్టుకొని పర్మనెంట్ గా అమ్ముకునే విధంగా అడిగారు. తప్పకుండా అది నేను త్వరలో ఆ విషయంలో పరిశీలించి వాళ్ళకి ఒక పర్మనెంట్ ప్లేస్ ఉండేలాగా ఇలాంటి ప్రోడక్ట్స్ ని గవర్నమెంట్ సైడ్ నుంచి ప్రమోట్ చేసే విధంగా నేను కృషి చేస్తానని చెప్పి నేను వారికి మాట ఇవ్వడం జరిగింది. అలాగే మరి ఈ రోజున జంగారెడ్డిగూడెం టౌన్ లో మరి ఇది మంచి ప్రభుత్వం కూడా మేము చేయబోతున్నాము. దాదాపు ఇక్కడ ఒక 2-3 వార్డులు తిరిగి అలాగే మరి 100 రోజుల్లో ప్రభుత్వం చేసిన మంచి పనులు ప్రజలకు చెప్పి రాబోయే రోజుల్లో ఇంకెటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమం చేస్తున్న విషయం కూడా మేము ప్రజలకి చెప్పబోతున్నాం. మరొకసారి నాకు అవకాశం ఇచ్చిన జంగారెడ్డిగూడెం తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, అభిమానులకి, మీడియా మిత్రులకి అందరూ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నమస్తే అండి. ఈరోజు జంగారెడ్డిగూడెం పురపాలక సంఘం పరిధిలో మన మెప్మా ద్వారా పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ మెప్మా ద్వారా అర్బన్ మార్కెట్ని ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ కూడా సేల్స్ చేసుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమం ఈరోజు ఈవినింగ్ వరకు ఉంటుంది. ఈ కార్యక్రమంలో డ్వాక్రా సభ్యులు తయారు చేసిన ఉత్పత్తులను ప్రతి ఒక్కరూ ఇక్కడికి వచ్చి అందరూ వాళ్ళు తయారు చేసుకున్న వస్తువులు వేరొకరు వినియోగించుకునేలాగా, అలాగే నెలలా కూడా ఇక్కడ ఏర్పాటు చేసుకునేలాగా అవకాశం కూడా ఇమ్మని మన ఎమ్మెల్యే గారిని కోరడం జరిగింది. అదేవిధంగా ఇస్తామని చెప్పారు. అలాగే డ్వాక్రా ఉత్పత్తుల ద్వారా ఈరోజు బ్యాంక్ లింకేజ్ ద్వారా 20 లక్షల వరకు లోన్లు ఇస్తున్నారు. ప్రతి ఒక్కరూ కూడా అభివృద్ధి చెంది వాళ్ళ యొక్క యూనిట్లను ఇంకా మెరుగుపరుచుకుని ప్రతి ఒక్కరూ కూడా పెద్ద యూనిట్లు ఉన్నట్లయితే 5 లక్షల వరకు లోన్ ఇస్తామని బ్యాంకు వారు కూడా ముందుకు రావడం జరుగుతుంది. అలాగే ఇలాగే ఈ యూనిట్లను డెవలప్ చేసుకుని వాళ్ళు మరింత ఆర్థికాభివృద్ధి సాధిస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ. జంగారెడ్డిగూడెంలో బాలాజీ నగర్ నందు నిర్వహించే ఇది
మంచి ప్రభుత్వం కార్యక్రమానికి చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కూటమి నాయకులు కార్యకర్తలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఇది మంచి ప్రభుత్వం స్టిక్కర్స్ ను ఆవిష్కరించారు. ఇంటింటికి తిరిగి 100 రోజుల ప్రభుత్వ పాలనలో చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాల గురించి వివరించారు. ప్రతి ఇంటికి ఇది మంచి ప్రభుత్వం స్టిక్కర్స్ ను అతికించారు. కూటమి నాయకులు కార్యకర్తలు భారీ స్థాయిలో పాల్గొన్నారు. టీడీపీ జిందాబాద్, ఎమ్మెల్యే నాయకత్వం వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశాన్ని ఉద్దేశించి ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజన్తో పనిచేస్తున్నారని, 100 రోజుల పరిపాలనలో ఆయన చేస్తున్న సేవలు నిదర్శనీయమని అన్నారు. మంచి ప్రభుత్వం, ఇది మంచి ప్రభుత్వం, ఇది ఎన్డీఏ ప్రభుత్వం, ఇది ఎన్డీఏ ప్రభుత్వం, ఇది ప్రజా ప్రభుత్వం, ఇది ప్రజా ప్రభుత్వం, ఇది ప్రజా ప్రభుత్వం, ఇది ప్రజా ప్రభుత్వం. అభిమానులకి, మీడియా మిత్రులకి, గవర్నమెంట్ ఆఫీసర్స్ కి, అసోసియేట్స్ కి అందరికీ నా నమస్కారం. ఇది మంచి ప్రభుత్వం, ఇది ఎన్డీఏ ప్రభుత్వం, ఇది పేదల ప్రభుత్వం, ఇది రైతుల ప్రభుత్వం, ఇది విజన్ ఉన్న ప్రభుత్వం, ఇది ముందు చూపు కలిగిన ప్రభుత్వం, ఇది సంక్షేమం అభివృద్ధి 2 కళ్ళలాగా తీసుకెళ్లే ప్రభుత్వం. మనం ప్రభుత్వంలోకి వచ్చి ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలోకి వచ్చి 100 రోజులు అయింది. ఒకసారి మనం వెనక్కి వెళ్తే 2019లో మనము చేసిన తప్పు, దాని ఖరీదు ఒక రాజధాని లేకపోవడం, అనాథులుగా ఉండిపోవడం. 2019లో మనం చేసిన తప్పు ఖరీదు చదువుకున్న వాళ్ళకి వాళ్ళ చదువు తగ్గట్టుగా ఉద్యోగం రాకపోవడం. 2019లో మనం చేసిన తప్పు ఖరీదు రోడ్లని సరిగ్గా చేసుకోకపోవడం. 2019లో మనం చేసిన తప్పు ఖరీదు అభివృద్ధి లేకపోవడం. 2019లో మనం చేసిన తప్పు ఖరీదు అంధకార రాష్ట్రంగా తయారవడం. 2019లో మనం చేసిన తప్పు ఖరీదు 20 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ వెనక్కి వెళ్ళిపోవడం. మనం ఈసారి గెలిచామంటే మనం ఈ ఒక 5 సంవత్సరాలే కాదు, వచ్చేసారి ఎలక్షన్ కూడా మళ్ళీ ఇండియానే గెలిచే విధంగా మనం ఇప్పటి నుంచి అడుగు వేయాలి. ఎందుకంటే ఒక కంటిన్యూస్గా కనీసం 10 సంవత్సరాలు ప్రభుత్వం లేకపోతే మళ్ళీ మనకి రాజధాని ఉండదు, అభివృద్ధి నిలిచిపోతుంది, సంక్షేమం పెరుగుతూ అప్పులు అవుతాయి. కాబట్టి మనం 5 సంవత్సరాలు కాదు, వచ్చే 5 సంవత్సరాలు కూడా మళ్ళీ మనం తిరిగి ప్రభుత్వంలోకి ఎలా రావాలనే విషయంపై మా అందరం కూడా అడుగులు వేయాలని చెప్పి మిమ్మల్ని అందరూ కూడా నేను కోరుకుంటున్నాను. గ్రామంలో గ్రామ రజక సంఘం అధ్యక్షులు చిలత్తరావుల సర్వేశ్వరరావు అధ్యక్షతన తెలంగాణ పోరాట యోధురాలు వీరనారి చిట్యాల ఐలమ్మ 129వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా రజక సంఘం అధ్యక్షులు చాలపర్తి కోసిబాబు మాట్లాడుతూ చాకలి చిట్యాల ఐలమ్మను ఆదర్శంగా తీసుకొని రజక జాతి హక్కుల కోసం కలిసికట్టుగా ఐకమత్యంతో ఉండాలని అన్నారు. రజకులను ఎస్సీ జాబితాలో చేర్చే అంశంపై గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు రజకుల పోరాటం దిశగా చాకలి ఐలమ్మ స్ఫూర్తిగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రజక సంఘం నాయకులు వడ్లపల్లి మహాలక్ష్మయ్య, వడ్లపల్లి శ్రీనివాస్, చాటపర్తి ఆంజనేయులు, వడ్లపల్లి రాజు, నాగమణి, విజయదుర్గ, లీలావతి పాల్గొన్నారు. కోలాటం అంటేనే ఆరోగ్యానికి ప్రతీక. అటువంటి కోలాట నృత్య ప్రదర్శనను నేర్చుకోవడానికి మహిళలు ఎంతో శ్రద్ధ కనబరుస్తుంటారు. మహిళలతో పాటు మగవారు సైతం కోలాటం నేర్చుకోవడానికి ముందుకు వస్తున్నారు. అటువంటి కోలాట నృత్యం నేర్చుకోవడానికి జంగారెడ్డిగూడెం లక్ష్మీ గణపతి టౌన్షిప్ వాసులు నడుం బిగించారు. విశ్వ హిందూ పరిషత్ సభ్యులు కొరకల వెంకటేశ్వరరావు కోలాట నృత్య గురువు వాసు ఆధ్వర్యంలో గత 15 రోజుల నుంచి కోలాట నృత్యం నేర్చుకుంటున్నారు. పరిసర ప్రాంత కాలనీ వాసులు సైతం పోటాపోటీగా కోలాట ప్రదర్శనపై మక్కువ చూపిస్తున్నారని, ఇది శుభ పరిణామమని లక్ష్మీ గణపతి టౌన్షిప్ వాసులు సిటీ న్యూస్ తో పేర్కొన్నారు. చిన్నారులు సైతం కోలాట నృత్యం నేర్చుకోవడానికి పోటీ పడుతున్నారని తెలిపారు.
అందరికీ నమస్కారం. లక్ష్మీ గణపతి టౌన్షిప్లో పార్క్ ప్లేస్లో 15 రోజుల నుంచి కోలాటం ఆల్రెడీ ఏంటంటే అన్ని కమ్యూనిటీలకి కలిపి ప్లస్ ఏంటంటే 50 మెంబర్స్ పైన కోలాటం కమిటీ వారి ఆధ్వర్యంలో కోలాటం నేర్పించడం జరుగుతుంది. దీంట్లో భగవద్గీత శ్లోకాలు ఆల్రెడీ 30 మందికి పిల్లలకి సమ్మర్ క్యాంపుగా పెట్టి 30 మంది పిల్లలకి ఈ పార్క్ ప్లేస్లో భగవద్గీత నేర్పించడం జరిగింది. దీంట్లో పొద్దున్నే ఉదయం 5:30 దగ్గర నుంచి వాకింగు ఎక్సర్సైజులు కూడా ఈ పార్కులో చేసుకోవటం జరుగుతుంది. నిజంగా మనందరి అదృష్టం ఏంటంటే ఈ పార్కు ఉండటం, జంగారెడ్డిగూడెంలో లక్ష్మీ గణపతి టౌన్షిప్ పార్కు ఉండటం మనందరి అదృష్టం. దీంట్లో ఏంటంటే మత సామరస్యం వెల్లువిరిసింది అని అంటే జంగారెడ్డిగూడెం లక్ష్మీ గణపతి టౌన్షిప్. ఆల్రెడీ మొన్న వినాయక చవితి ఉత్సవాల్లో ముస్లిం సోదరులు మజ్జిగ పంపిణీ, క్రిస్టియన్ సోదరులు ఆల్రెడీ ఏంటంటే ఈ భోజనాల కార్యక్రమంలో మొత్తం అందరూ అన్ని కమ్యూనిటీలు కలిసి అన్ని కార్యక్రమాలు కూడా చేసుకోవటం అనేది కులమతాల అతీతంగా ఈ కార్యక్రమం చేసుకోవటం కూడా చాలా అదృష్టం అని నేనైతే చెప్తాను. దీంట్లో ఒకటే కుటుంబంగా కలిసి వర్క్ చేసుకోవటం, ఏ కమ్యూనిటీ అయినా సరే పండుగ వాతావరణం అన్ని కమ్యూనిటీలు కలిపి చేసుకోవటం చాలా అదృష్టం. దీంట్లో విశ్వ హిందూ పరిషత్ వారి ఆధ్వర్యంలో వాసు గారు, వెంకటేశ్వరరావు గారు మన ఈ కార్యక్రమం అన్నీ కూడా దగ్గరుండి పారాయణం కార్యక్రమం కానీ ఆధ్యాత్మిక కార్యక్రమం మొత్తం కూడా ఆల్రెడీ టీటీడీ దేవస్థానం దగ్గర నుంచి పారాయణం ప్లస్ ఏంటంటే కుంకుమ పూజలు, భజన కార్యక్రమాలన్నీ కూడా టీటీడీ దేవస్థానం దగ్గర నుంచి ఆధ్వర్యం ద్వారా జరుగుతున్నాయి. పైగా ఇక్కడ అన్నీ కూడా మనందరం కలిసి ఈ కార్యక్రమాలు చేసుకోవటం మనందరం అదృష్టం. దీంట్లో ఏంటంటే కోలాటం అనేది ఒక దైవికమైనటువంటి కార్యక్రమం కాకపోయినా సరే మొత్తం టోటల్ బాడీ ఎక్సర్సైజు మొత్తం అన్నీ కూడా దీంట్లో పిల్లలు పెద్దలు వయసుతో సంబంధం లేకుండా సోదరీమణులు అందరూ కలిపి ఈ కార్యక్రమం చేసుకోవటం సూరపరాజు కాలనీ, అయ్యప్ప టౌన్షిప్, లక్ష్మీ గణపతి టౌన్షిప్ మొత్తం అందరూ కలిసి హాజరవుతున్నారు. ఈ కార్యక్రమం చేసుకోవటం చాలా ఆనందదాయకంగా ఉంది. అందరికీ కూడా కమిటీ వారు అందరి తరపు నుంచి కూడా విశ్వ హిందూ పరిషత్తు వెంకటేశ్వరరావు గారికి, వాసు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ అందరికీ కూడా. జంగారెడ్డిగూడెంలో మున్సిపల్ కార్యాలయం నందు గృహ నిర్మాణ శాఖ అధికారులతో ఉద్యోగస్తులతో గురువారం సాయంత్రం ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. మున్సిపల్ కమిషనర్ నరేంద్ర కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ప్రత్యేక అధికారి ఆర్డీఓ ఆదయ్య పాల్గొన్నారు. దసరా నాటికి లేఅవుట్లలో గృహాల లబ్ధిదారులు ఇంటి నిర్మాణాలు పూర్తి స్థాయిలో చేపట్టాలని, ఆ దిశగా లబ్ధిదారులకు అవగాహన కోసం ఒక్కొక్క లేఅవుట్ కి ప్రత్యేక అధికారులను నియమిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మేనేజర్ కొమ్మినేని వెంకటరమణ, ఏఈ సంధ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆర్డీఓ ఆదయ్య మీడియాతో ప్రత్యేకంగా మాట్లాడారు. జిల్లా ఉన్నత స్థాయి అధికారులు ఇచ్చిన లక్ష్యాలకు అనుగుణంగా పనిచేయాలని కోరారు. ప్రభుత్వం మన ఇల్లు మన గౌరవం అనే కాన్సెప్ట్ తోటి అందరూ కూడా ఇప్పుడు ప్రజెంట్ ఆన్గోయింగ్ వర్క్ ఉన్నటువంటి అంటే టెంపరీగా వర్క్ జరుగుతూ కొంత గ్యాప్ తోటి ఆగిపోయిన హౌసెస్ అన్నీ కూడా మనం డిసెంబర్ నాటికి కంప్లీట్ చేయాలని చెప్పేసి ఒక టార్గెట్ పెట్టుకొని మన ఇల్లు మన గౌరవం అనే కాన్సెప్ట్ తోటి ఈ ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది. ఇందులో భాగంగా మనకి డిసెంబర్ నాటికి మన జిల్లాలో 2000 హౌసెస్ కంప్లీట్ చేయాలని చెప్పేసి ఒక టార్గెట్ పెట్టుకున్నారు. అందులో భాగంగా మనకి మన జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీలో 421 హౌసెస్ ఈ డిసెంబర్ నాటికి కంప్లీట్ చేయాలని టార్గెట్గా తీసుకోవడం జరిగింది. ఈ టార్గెట్ అచీవ్ అవడానికి బెనిఫిషియరీస్ అంతా కూడా సహకరిస్తే మనం ఈ 421 హౌసెస్ని డిసెంబర్ నాటికి కంప్లీట్ చేస్తాము. ముందుగా ఈ 421లో మనకి రేపు దసరా నాటికి 200 వరకు సుమారుగా 200 హౌసెస్ దసరా నాటికి కంప్లీట్ చేయాలి. అంటే ఆర్సీ లెవెల్లో ఉన్నవన్నీ కూడా దసరా నాటికి కంప్లీట్ చేస్తాము. తర్వాత ఆర్ఎల్లో ఉన్నవి వాటికి కొంత స్లాబ్ టైం అంత ఉంటుంది కాబట్టి ఆ బ్యాలెన్స్ డిసెంబర్ నాటికి కంప్లీట్ చేస్తాము.
ఈ ప్రోగ్రాం మొత్తానికి కూడా రేపు 28వ తారీఖున మనం స్పెషల్ డ్రైవ్ పెట్టేసి అందరికీ అవగాహన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ ప్రతి లేఅవుట్లోనూ ఆ లేఅవుట్లో ఉన్నటువంటి బెనిఫిషరీస్ తోటి ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళని మోటివేట్ చేసి ఈ టార్గెట్ అచీవ్ అవడానికి వాళ్ళని మోటివేట్ చేయడం జరుగుతుంది. ఇందులో భాగంగా ప్రతి లేఅవుట్తో ఒక స్పెషల్ ఆఫీసర్ని కూడా అపాయింట్ చేయడం జరిగింది. ఆ రోజున పబ్లిక్తో ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళు మోటివేట్ చేసి ఈ హౌసెస్ కంప్లీట్ చేయడానికి మేము గవర్నమెంట్ కొనుక్కొని ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. కాబట్టి అందరూ సహకరించాలని. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జంగారెడ్డిగూడెంలో చింతలపూడి నియోజకవర్గ స్థాయి క్రీడా పోటీలను ప్రారంభించిన చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్ అర్బన్ మార్కెట్ పై సంతృప్తి వ్యక్తం చేసిన ఎమ్మెల్యే. జంగారెడ్డిగూడెం బాలాజీ నగర్ లో నిర్వహించిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే రోషన్ కుమార్ 100 రోజుల ప్రభుత్వ పాలనపై ప్రజలకు వివరించిన కూటమి నాయకులు. ఈ నెల 28వ తేదీ నుంచి జంగారెడ్డిగూడెం గోకుల తిరుమల పారిజాతగిరి ఆలయంలో ప్రారంభం కానున్న పవిత్రోత్సవాలు. జంగారెడ్డిగూడెం లక్ష్మీ గణపతి టౌన్షిప్ లో కోలాటం శిక్షణ పాల్గొన్న మహిళలు. ద్వారకా తిరుమలలో 3 రోజుల పాటు నిర్వహించే రైతు సదస్సులు జయప్రదం చేయాలంటున్న రైతు సంఘం నాయకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.